నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు నందిని ముందుగా హెడ్లైన్స్ మున్సిపాలిటీ నందు నిర్వహించిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రిలే దీక్షలకు దిగిన మున్సిపల్ కాంట్రాక్టర్స్ కు వైకాపా పార్టీ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని వెల్లడించిన శాసనసభ్యులు నాని జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న శామ్ ఆర్గనైజేషన్ కార్యాలయంపై దాడులు నిర్వహించిన మహిళలు బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వెల్లడించిన మాల మహానాడు నేత చిన్న ఇలపరు భూ పోరాటంపై వెనకడుగు వేసేది లేదన్న సిపిఎం నేత రఘు అన్యక్రాంతం అవుతున్న భూములను తిరిగి దళితులకు అప్పగించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వెల్లడి నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నేడు విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించిన ఎంఆర్ఓ మస్తాన్ మున్సిపాలిటీ నందు పనులు చేసిన వాటికి అధికారులు బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని తక్షణం బకాయి బిల్లులను చెల్లించాలని కోరుతూ నేడు మున్సిపల్ కాంట్రాక్టర్స్ రిలే దీక్షలు చేపట్టారు 1200 పనులకు గాను మున్సిపల్ కాంట్రాక్టర్స్ కు మున్సిపాలిటీ నుండి బకాయిలు రావాల్సి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టర్స్ తమకు పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ రిలే దీక్షలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంట్రాక్టర్స్ పలువురు మాట్లాడుతూ గుడివాడ నందు ఇప్పటి వరకు 1200 పనులను పూర్తి చేయడం జరిగిందని నేటికి వాటికి సంబంధించి కాంట్రాక్టర్స్ కు ₹1 కూడా చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులను అడుగుతుంటే ఇంజనీరింగ్ సెక్షన్ నందు గతంలో చేసిన వారు తమకు ఆ ఫైల్స్ ను అందించలేదని అనేక రకాలుగా సాకులు చెప్తున్నారని వారు వెల్లడించారు వెంటనే తమకు అందాల్సిన బకాయిలు అందించని పక్షంలో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని గుడివాడ నందు జరుగుతున్న పనులను ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తామని వారు హెచ్చరించారు గుడివాడ పట్టణ ప్రజలకు మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు తెలియజేసుకుంటున్నామండి మేము గుడివాడలో పట్టణంలో అభివృద్ధి పనులు మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నామండి సుమారు 1200 పనులకు సంబంధించి పనులు పూర్తి చేసామండి వాటికి సంబంధించిన డిపాజిట్లు మాకు ఇవ్వాల్సిందిగా కమిషనర్ గారిని సంబంధిత ఇంజనీర్లని ఎన్నోసార్లు అభ్యర్థించాం అనేకసార్లు తెలియజేసుకున్న ఏ మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదండి అసలు ఫైళ్ళు ఉన్నాయంటారు కాసేపు లేవంటారు కాసేపు దానికి సంబంధించిన రికార్డులు మాకు దగ్గర లేవు ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు ఏమనో ఆ రికార్డులు మాకు అప్పచెప్పలేదంటారు అంతకుముందు ఇంజనీర్లు ఈ ఇంజనీర్లకు ఇవ్వలేదు అంటున్నారండి దానివల్ల సుమారు 80 లక్షల రూపాయల డిపాజిట్లు గుడివాడ కాంట్రాక్టర్ రావాల్సి ఉన్నాయండి అందరం కూడా ఈరోజు ఇక్కడ రిలే నిరాదీక్ష చేయటం మొదలుపెట్టాము దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మరి గుడివాడ మున్సిపాలిటీలో మేమంతా కూడా కాంట్రాక్టర్గా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లము ఈరోజు ఈ నిరాదీక్ష చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి కొంతకాలంగా ఈ గుడివాడ మున్సిపాలిటీలో ఈ కాంట్రాక్టర్లందరికీ కూడా డిపాజిట్స్ రావాలి మరి అది అధికారుల్ని మరి అలాగే నాయకుల్ని అడగటం చాలా సందర్భాల్లో అడగటం జరిగింది మరి ఇదిగో అదిగో అని చెప్పేసానని కాలం వెలబుస్తున్నారు తప్పనిచ్చి మా సమస్యని పరిష్కారం చేసే మార్గం అయితే ఎక్కడ కనపడలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ రోజుని రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మరి కొన్ని దీంట్లో అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ అలాగే పంచాయతీరాజ్లో కానీ అలాగే ఉన్న డిపార్ట్మెంట్లో ఏ దాంట్లో అయినా సరే వర్క్ చేస్తే 2 సంవత్సరాలు కాలపరిమితం అవగానే మరి ప్రతి దాంట్లో కూడా మరి డిపాజిట్ ఇవ్వటం జరుగుతుంది ఓన్లీ గుడివాడ మున్సిపాలిటీలోనే గుడివాడ మున్సిపాలిటీలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి మరి ఇక్కడ డిపాజిట్లు ఇచ్చే పరిస్థితి కనపడలేదు ఎందుకంటే మేము దాచుకున్న డబ్బులు మాకెమ్మని చెప్పేసి అని అడుగుతున్నాం మేమేమీ మున్సిపాలిటీని అప్పు అడగట్లేదు మేము వేరే రకంగా ఏమీ చేయట్లేదు మేము దాచుకున్న డబ్బులు మా కాల పరిమితం అయిపోయింది మా డబ్బులు ఇమ్మని చెప్పేసి అని మేము అడగడం జరుగుతుంది మరి అట్లాగే మరి కమిషనర్ గారికి కానివ్వండి మరి చైర్పర్సన్ గారు కానివ్వండి మరి ఉన్నవాళ్ళకి కానీ చెప్పడం చాలా సందర్భాలు జరిగింది మరి డిపార్ట్మెంటు మరి ఏంటంటే మనుషులు లేరండి మా దగ్గర వాళ్ళు లేరు వీళ్ళ దగ్గర అని చెప్పేసి అని అంటున్నారు కానీ వాళ్ళ పనులు అయితే మనకి ఎక్కడ ఆపే పరిస్థితులు లేదు గుడివాడ మున్సిపాలిటీకి వాళ్ళ గవర్నమెంట్ నుంచి వేల కోట్ల రూపాయలు గుడివాడ మున్సిపల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ గుడివాడ పురపాలక సంఘం అధికారులకి విజ్ఞప్తి మేము ఈ నిరసన దీక్ష ద్వారా అధికారులకు తెలియజేసేది ఏమంటే మేము అనేక సంవత్సరాలకి ఇక్కడ కాంట్రాక్టర్గా పనిచేస్తూ మా కాంట్రాక్టర్ వర్కుల నుంచి డిపార్ట్మెంట్ వారు నిబంధనల ప్రకారం ఈఎండీల కింద ఎఫ్ఎస్డీల కింద మినహాయించబడిన డబ్బు మాకు చెల్లించకుండా అనేక సంవత్సరాలుగా
పెండింగ్ ఉంచుతూ ఇక్కడ స్థానికంగా మేము ఎన్నాళ్ళ మట్టే పనిచేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్ యొక్క అన్ని అవసరాలు ఏ టైంలో ఎట్లాంటి అవసరాలు వచ్చినా సరే తీరుస్తున్నాం. అది అయినా సరే మమ్మల్ని నిర్లక్ష్యంతో వ్యవహరించి ఏదో బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి ఏదో కొంతమంది కాంట్రాక్టర్లు బయట వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు. కానీ మా స్థానికులు ఎవరికి ఇవ్వకుండా మమ్మల్ని అనేక సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తూ మా ఆర్థిక ఉన్నతిని ఆర్థికంగా మేము అభివృద్ధి చెందకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఫైళ్ళు దొరకట్లేదని లేకపోతే సిబ్బంది లేరని అనేక కుంటి సాకులు చెబుతూ అనేక రకాలుగా ఈ కాంట్రాక్టర్లను ఇబ్బంది చేస్తున్నారు. కాలపరిమితి అవ్వగానే నిబంధన ప్రకారం ప్రభుత్వం వారు పెట్టిన నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఈ డిపాజిట్లు విధిగా చెల్లించాలి. మేము అడగడం కాదండి, వాళ్ళే 2 సంవత్సరాల కాలపరిమితి ముగియంగానే కంపల్సరీ ఎవరి డిపాజిట్ వారికి చెల్లించాల్సిన బాధ్యత సదరు డిపార్ట్మెంట్ల మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్లు. మున్సిపాలిటీ కాంట్రాక్టర్స్ నిర్వహిస్తున్న రిలే దీక్షలకు వైకాపా నేతలు అండ నిలవడం జరిగింది. అప్పులు చేసి పట్టణ అభివృద్ధికి సహకరించిన వారికి బిల్లులు చెల్లించకుండా అధికారులు స్థానిక నేతలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని శాసనసభ్యులు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్స్ నిర్వహిస్తున్న ఈ దీక్షలకు వైకాపా పార్టీ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఆయన వారికి హామీనివ్వడం జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టర్స్ నిర్వహిస్తున్న రిలే దీక్షలకు వైకాపా నేతలు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు నాని మాట్లాడుతూ గుడివాడ నందు ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని కాంట్రాక్టర్స్ పై ఒత్తిడి తీసుకువచ్చి నిర్వహించిన నేతలు నేడు వారికి రావాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్స్ నుండి ముడుపులు వచ్చే పనులకు అధిక నిధులు కేటాయించి మరీ పనులు చేయిస్తున్న ఈ ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్స్ పై ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తుందని ఆయన ప్రశ్నించారు. మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న వారు వీరికి రావాల్సిన బకాయిలను త్వరగతిన ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం నందు వైస్ చైర్మన్ నడపా బాబ్జీ మరియు ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారంటే ఈ గుడివాడ పట్టణానికి మున్సిపాలిటీకి సిగ్గుచేటైనటువంటి విషయం. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి వర్కులకి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్లో మరి టెండర్ కట్టినప్పుడు 1%, షెడ్యూల్ వేసినప్పుడు 1%, అదేవిధంగా టెండర్ కన్ఫర్మ్ అయినప్పుడు 1.5%, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో 2.5% ఆపుకుని వాటి నాణ్యత 2 సంవత్సరాల వరకు పరిశీలించి ఆ తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కూడా ఆ డబ్బులు రాలేదని చెప్పి మరి కాంట్రాక్టర్లందరూ కూడా ఈరోజు ఇక్కడ నిరసనగా అనేక సార్లు అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి వాళ్ళకి న్యాయం జరగని పక్షంలో మరి నిరసన ప్రదర్శన చేయటం జరుగుతుంది. దీన్ని ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రజాప్రతినిధులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి అధికారులు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల్ని మరి తక్షణమే రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న డిసెంబర్ 31వ తారీఖు లోపు 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్లో వచ్చినటువంటి డబ్బులు కనుక ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ₹4 ₹5 వడ్డీలకి బయట తెచ్చుకొని ఆ వర్కులు కంప్లీట్ చేయాలి, ఆ డబ్బులు వెనక్కి వెళ్ళిపోతే అది గుడివాడ పట్టణానికి లాస్ అని చెప్పి మరి వాళ్ళ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ సొంత డబ్బులతో దాదాపు 2 కోట్ల 2.5 కోట్ల రూపాయలతో మరి వర్కులు చేసినా కూడా ఇప్పుడు 15 రోజులు అయినా కూడా మరి ప్రభుత్వం దాని మీద బ్యాన్ విధించిందని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఈరోజు ప్రభుత్వానికి మీరు కనుక గమనించినట్లయితే పోలవరం టెండర్లో, లేకపోతే పట్టిసీమ టెండర్లో, లేకపోతే నీటి ప్రాజెక్టులకు సంబంధించిన వాటికి 20%, 22% ఎక్సెస్ కేసి మరి ప్రభుత్వం ముందే నిధులు కూడా ఇచ్చి వాటిల్లో కమిషన్లు వస్తాయని చెప్పి అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజానిధులు వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ చిన్న వాటిల్లో మరి ఏం కమిషన్లు అడుగుదామని మరి ఏంటో మరి అడగలేమన్నటువంటి ఉద్దేశంతో ఎవరో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా దీని మీద తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కమిషనర్తో మేము కూడా మాట్లాడి వీళ్ళ సమస్య పరిష్కారం చేయడానికి మా యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఉపయోగిస్తాం. 2 రోజుల్లో కనుక ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే వీళ్ళ తరపున మా వైసీపీ కౌన్సిలర్లు మేమందరం కూడా వీళ్ళతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యేదాకా దీన్ని
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళైనా సరే వీళ్ళకి పట్టణంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి కాంట్రాక్టర్ల ఇబ్బందుల గురించి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మరి చాలాసార్లు వారు మొరబెట్టుకోవడం కూడా జరిగింది. మరి గుడివాడ పట్టణంలో మరి గత 10 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క డిపాజిట్లు వాళ్ళకి ఇమ్మని చెప్పి వాళ్ళు అనేక పర్యాయాలు మరి అధికారుల చుట్టూ తిరగడం కూడా జరిగింది. మరి అధికారులు కూడా మరి చాలాసార్లు మరి హామీని ఇవ్వడం కూడా జరిగింది. 2 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, 15 రోజులు చేస్తామని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు వాయిదాలు వేయడం, మరి దాని ధర్మలా వీళ్ళు చాలాసార్లు కూడా మరి తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. మరి రాను రాను అది ఏ విధంగా కూడా వాళ్ళకి అవకాశం లేక మరి ఈ రోజున మున్సిపల్ కార్యాలయం ముందు వాళ్ళంతా కూడా ధర్నా చేయడం చాలా మరి బాధాకరమైన విషయం. మరి వాళ్ళు మరి గుడివాడ పట్టణంలో మరి మనకు తెలిసి మరి ఏ పని ఉన్నా కానీ వెంటనే స్పందించి మరి బయట నుంచి కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వర్కులు వేసినా సరే మరి చిన్న చిన్న వర్కులు ఉంటే మరి వాళ్ళని మనం ఏదో రకంగా మరి బుజ్జగించో లేదా బదిమాలో వాళ్ళతో పనులు చేయించుకుని మనం అన్నీ కూడా చేయించుకోవడం కూడా జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టించుకోకుండా ఈ రకమైన ఇబ్బంది పెడతాం అనేది మంచి పద్ధతి కాదు. మరి 5% వాళ్ళు అడుగుతున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లు అనేక మంది ఆర్థికంగా కూడా చాలామంది ఇబ్బంది పడి మరి అప్పులు పాలయ్యి మరి అదేవిధంగా మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి మన అందరిపైన కూడా ఉంది. మరి అధికారులకు మేము గతంలో కూడా చెప్పాం, వెంటనే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పాత బకాయిలన్నీ కూడా చెల్లించమంటే వెంటనే. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నేడు విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించి ఓటు హక్కుపై వారికి అవగాహన కల్పించడం జరిగిందని ఎంఆర్ఓ మస్తాన్ వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ ఏర్పడి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. నేడు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా గుడివాడ రెవెన్యూ ఆధ్వర్యంలో నేడు విద్యార్థులతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మస్తాన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ 1950 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని, దానిని ఏర్పాటు చేసి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు ఈ ఓటర్స్ డేను ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎండీఓ జ్యోతి మాట్లాడుతూ అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంగా గుర్తింపు ఉన్న మన దేశంలో నేటి తరం యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించే విధంగా నేడు నేషనల్ ఓటర్స్ డేను ప్రభుత్వం నిర్వహించడం జరిగిందని ఆమె వెల్లడించారు. అందులో భాగంగా నేడు తమ వంతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఒక ర్యాలీగా కండక్ట్ చేసి విద్యార్థులతో, అదేవిధంగా కాలేజీ విద్యార్థులతో, హై స్కూల్ విద్యార్థులతో అందరితో ఒక ర్యాలీలా కండక్ట్ చేసి ప్రజల్లో ఈ యొక్క ఓటింగ్ పట్ల చైతన్యపరచడం జరిగిందండి. దానివల్ల మన ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 1950 సంవత్సరంలో మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చక్కగా ఈ యొక్క ఓటింగ్ పట్ల ఇది చేస్తూ ఓటర్ల నమోదు ప్రక్రియలో కానివ్వండి, ఎలక్షన్ నిర్వహణలో కానివ్వండి చక్కగా మన యొక్క ఎలక్షన్ కమిషను కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది ఏర్పాటైన 150 సంవత్సరాల 75 సంవత్సరాల సందర్భంగా మనకి ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రజలందరినీ ఓటింగ్ పట్ల చైతన్యపరచడం, ప్రజలందరూ కూడా ఓటింగ్లో నమోదు కావడం, ఓటర్లుగా నమోదు కావడం, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఈ యొక్క ఓటు వేయడం అనేది దీని యొక్క ఇంపార్టెన్స్గా మనం చెప్పవచ్చు. అది విద్యార్థులందరూ చైతన్య స్వచ్ఛందంగా అందరూ వారికి వారే స్వచ్ఛందంగా వచ్చి సుమారుగా 1500 మందితో మనం యొక్క ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ ర్యాలీ కండక్ట్ చేసి గౌరవ ఆర్డీఓ గారి చేత ఈ యొక్క మానవాహారంలో మనం వారి చేత ఓటర్ల ప్రతిజ్ఞ అనేది చేయడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మరి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు మరి శ్రీ బన్వర్లాల్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ యొక్క గ్రామాల్లో ఈ గుడివాడ రూరల్ అర్బన్ కలిసి ఈరోజు మరి ఒక ర్యాలీ కాలేజీ స్టూడెంట్స్తో నిర్వహించడం జరిగింది. మరి ఏజీకే స్కూల్ పిల్లలు, ఎస్పీఎస్ స్కూల్ పిల్లలు స్టూడెంట్స్, తర్వాత డైట్ కాలేజీ స్టూడెంట్స్, కేవీ కామర్సు, గుడివాడ టౌన్లో ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ అందరితో కూడా మన గౌరవ ఆర్డీఓ గారి ఆఫీస్ నుంచి కూడా మరి కోగంటి రాజబాపయ్య చౌక్ వరకు మరొక 1500 స్టూడెంట్స్తో
మరి ఆల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో కూడా మరి ఒక ర్యాలీ కండక్ట్ చేశాము. యువతకి మరి దీని మీద అవగాహన కల్పించాలి, పబ్లిక్కి కూడా అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో మరి ఈ యొక్క ఓటర్ల దినోత్సవాన్ని మరి జరపడం జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా మరి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కుకి అర్హుడవుతాడు. కాబట్టి ఆ ఓటు హక్కు వినియోగించుకునే ముందు తను ఒక ఎటువంటి ప్రలోభాలకి లోను కాకోకుండా, మనీకి మద్యానికి బానిస కాకోకుండా, మరి ఎలక్షన్స్ టైంలో పనిచేయటువంటి ఒక తాయిలాలకి ఆశపడి మరి ఒక నాయకుడిని సెలక్షన్ చేసేటప్పుడు మరి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఒక మంచి లీడర్ని ఎన్నుకున్నట్లయితే మరి దానివల్ల రాజ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రం కూడా మరి ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని మనం ఎన్నుకోవాలి అన్నది వివేకం కలిగిన ఓటర్గా, మరి విజ్ఞానం కలిగిన ఓటర్గా ఆలోచించి తన ఓటు హక్కుని ఎటువంటి యొక్క భయాందోళనకి గురి కాకుండా చక్కగా వినియోగించుకొని ఒక మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మరి భవిష్యత్ కాలంలో 5 సంవత్సరాలు మరి వారు మరి పరిపాలించేటప్పుడు వారి గ్రామానికి కానీ వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు కూడా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే నాయకుడు మంచివాడైతే కనుక మరి ఒక లీడర్షిప్తో పాటు ఇలపరు భూ పోరాటంపై సిపిఎం పార్టీ వెనకడుగు వేసేది లేదని, ఇప్పటికే 70 ఎకరాలను అన్యక్రాంతం నుండి కాపాడడం జరిగిందని, మిగిలిన భూములను సైతం దళితులకు అప్పగించే వరకు తమ పోరాటం నిలుపుదల చేసేది లేదని సిపిఎం నేత రఘు వెల్లడించారు. భూమి కోసం ఇలపరు దళితుల పోరాటం అనే పుస్తకాన్ని నేడు ఆయన విడుదల చేయడం జరిగింది. స్థానిక సిపిఎం కార్యాలయం నందు నేడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రఘు మాట్లాడుతూ, ఇలపరు నందు ఉన్న ఫీల్డ్ లేబర్ భూములను దళితులకు అప్పగించాలని కోరుతూ తాము నిర్వహించిన పోరాటంలో వెనకడుగు వేసేది లేదని, ఇప్పటికీ 70% తాము జయించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఒక్క నందివాడ మండలంలోనే అనేక ప్రాంతాల నందు చేపల చెరువుల కోసం ప్రభుత్వ భూములను మరియు కొల్లేరు కాలువ, బుడమేరు కాలువ వంటి వాటిని ఆక్రమించుకుని తవ్వకాలు నిర్వహించడం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జరుగుతున్న పోరాటంలో తాము ఇప్పటికే 70 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చేశామని, మిగిలిన భూమిని సైతం దళితులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఇలపరు దళితుల భూ పోరాటం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఇలపరు భూ పోరాటం ఒక నూతన దశకి చేరుకుంది. వాస్తవంగా మేము ఈ మండలంలో వేలాది ఎకరాలు నోరు వాయలేని పేద దళితుల భూముల్ని అగ్రకుల పెత్తందారులు పెద్దవాళ్ళు ఆక్రమించుకున్నారు. చట్టాన్ని ఏ రకంగా కూడా ఖాతరు చేయకుండా అధికార పార్టీ అండతో వీళ్ళు రాజ్యమేలుతున్నారు అనే దగ్గర మా పోరాటాన్ని ప్రారంభించాం. ఇది ఇలపరులో ఒక 7 ఎకరాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా పోరాట ఫలితంగా సాధించుకోవడం జరిగింది. ఆ ఉత్తేజంతో 165 ఎకరాలు అదే గ్రామంలో 138 మంది దళితులకు సంబంధించిన భూమిని సాధించుకోవడానికి పోరాటం ప్రారంభించాం. ఇది 4 నెలలుగా సాగుతోంది. ఇప్పుడు ఈ పోరాటంలోకి వచ్చిన తర్వాత మేము గమనించింది, నందివాడ మండలంలో ప్రత్యేకించి ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అనేది ఒక పెద్ద మహమ్మారిలాగా తయారైంది. ఏ నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా చెరువులు తవ్వుకుంటున్నారు. ఈ తవ్వుకునే క్రమంలో బుడమేరు లేదు, కొల్లేరు లేదు, ఏ రకమైన వాటిని ఖాతరు చేయకుండా, నిబంధనలు ఖాతరు చేయకుండా తవ్వుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. బహుశా వాళ్ళు సంపాదించే కోట్లకి ఈరోజు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుందేమో అని అనిపిస్తుంది. ఎక్కడా చట్టాలని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఒక ఇలపర్రు దళితుల సమస్యల మీద పోరాటం సాగిస్తూనే నందివాడ మండలంలో జరుగుతున్న ఈ మానవ విధ్వంసం ఏదైతే జరుగుతుందో, మొత్తం చెరువుల పేరిట ఈ మండలంలో ఉన్న స్థలంలో విస్తీర్ణంలో 80% దాదాపుగా ఇప్పుడు చెరువులుగా మారిపోయింది. దీనివలన చాలా తీవ్రమైన సమస్యలు వస్తున్నాయనేది మనకు అర్థమవుతోంది. అందువల్ల రేపు 26వ తారీఖున ప్రొఫెసర్ స్వామి గారు నాగార్జున యూనివర్సిటీ ఈ పర్యావరణ ప్రముఖులు నిపుణులు ఆయన నేపథ్యంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఒక బృందం ఈ గ్రామాలన్నీ తిరిగి ఈ చెరువులు కలుషితమైన నీరు రావటం వలన ప్రజలకు వస్తున్న సమస్యలన్నింటినీ అధ్యయనం చేయడానికి వస్తున్నారు. ఆ అధ్యయన అనంతరం దాన్ని కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తాం. అలాగే రేపు 29వ తారీఖున సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బివి రాఘవులు గారు 10 గంటలకి ఇలపర్రు చెరువు దగ్గరకు వచ్చి అక్కడ పోరాటం చేస్తున్న ఈ దళితులకి వందలాది మంది కార్యకర్తలతో రావడం జరుగుతుంది. వీరికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదో చేస్తున్నామనే నాటకాలు ఆడటం మాని కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకుని 5వ తారీఖు లోపు
వీటిని తేల్చకపోతే 6వ తారీఖు నుంచి ప్రత్యక్ష కార్యాచరణకి వెళ్తాం. దాంతోపాటుగా ఈ జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని, ఎలపరు దళితులు చేస్తున్న పోరాటంలో న్యాయసమ్మతమైన కోరికని ప్రజలకి తెలియజెప్పడానికి విస్తారంగా బుక్లెట్లు రూపొందించడం జరిగింది. ఈ బుక్లెట్లో ఏ రకంగా నష్టం జరుగుతోంది, ఈ చెరువులు ఏ రకంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, పర్యావరణం ఏ రకంగా దెబ్బతింటోంది, ఇటువంటి అనేక విషయాల్ని క్రోడీకరించి చిన్నపాటి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ఈ బుక్లెట్ని గుడివాడ, కైకలూరు లాంటి ముఖ్యమైన పట్టణాల్లో ఏపీఎస్ఈబీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరానికి సంబంధించిన పాకెట్ క్యాలెండర్ను నేడు ఎలక్ట్రికల్ డిఈ సూర్యనారాయణ ఆవిష్కరించడం జరిగింది. దళిత ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ యూనియన్ను ఆవిష్కరించడం జరిగిందని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు వెల్లడించారు. స్థానిక కొలుసు సుబ్బారావు ఫంక్షన్ హాల్ నందు ఏపీఎస్ఈబీ ఎస్టీ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర పాకెట్ క్యాలెండర్ను ఎలక్ట్రికల్ డిఈ సూర్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 1992వ సంవత్సరం నందు ఈ అసోసియేషన్ నిర్మించి దళిత ఉద్యోగులు అందరూ ఒక తాటిపై ఉండటం జరిగిందని, అంతేకాకుండా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంతో మందికి అండగా నిలవడం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తి సమాచారంతో కూడా పాకెట్ క్యాలెండర్ను ఆవిష్కరించి ఉద్యోగులకు అందించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా అందులో ఉన్న అసోసియేషన్ సభ్యులకు తెలియపరిచే విధంగా ఫోన్ నెంబర్స్ను సైతం ముద్రించడం జరిగిందని ఆయన వెల్లడించారు. మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ అసోసియేషన్ గుడివాడ డివిజన్లో మరి 1992లో ఏర్పాటు చేయబడి మరి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది. మరి 25 సంవత్సరాలు అనేకమైన మరి ఒక కార్మికుల యొక్క అలాగే అసోసియేషన్ మెంబర్ల విషయంలో ఎన్నో విషయాల నిమిత్తం మరి మాట్లాడి సాధించి జయించుకుని మరి వెళ్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క సంవత్సరం 2017వ సంవత్సరం మరి పాకెట్ డైరీ అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దీంట్లో విశిష్టమైన మరి ఒక విషయాలు దీంట్లో పొందుపరిచి ఉంటాయి, అన్ని విషయాలు పొందుపరిచి ఉంటాయి కనుక మరి ఈ యొక్క పాకెట్ డైరీని ప్రతి ఒక్క కార్మిక సోదరికి జోబులో ఉండడం వల్ల వారికి ఎంతగానో తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క 25వ తారీఖు మరి యొక్క మధ్యాహ్న కాలం సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని డిఈ సూర్యనారాయణ గారి ద్వారా ఈ యొక్క మా అసోసియేషన్ యొక్క రీజనల్ నాయకత్వం ద్వారా ఈ యొక్క డైరీని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. శ్యామ్ ఆర్గనైజేషన్ పేరుతో యువతను మరియు నిరుద్యోగులను నమ్మించి వారి వద్ద నుండి లక్షల రూపాయలను దోచుకోవడం కాకుండా చేసిన పనికి నేటి వరకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్గనైజేషన్ నందు పనిచేస్తున్న వారు కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఎక్కువ శాతం దళితులను ఆకర్షించి మోసం చేయడం జరిగిందని మాల మహానాడు నేత చిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారికి అండగా ఉంటామని వెల్లడిస్తూ ఒక మతం పేరుతో ఎంతో మంది యువతను ఆకర్షించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గత సంవత్సర కాలంగా జీతాలు చెల్లించని శ్యామ్ ఆర్గనైజేషన్ కార్యాలయంపై నేడు ఆర్గనైజేషన్ నందు పనిచేస్తున్న మహిళలు మరియు యూత్ దాడులు నిర్వహించారు. తమకు ఇప్పటి వరకు ₹1 కూడా చెల్లించకుండా తమ వద్ద వందల రూపాయలను డిపాజిట్ గా కట్టించుకోవడం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు నేత చిన్న మాట్లాడుతూ బాధితుల్లో ఎక్కువ శాతం మంది దళితులు ఉన్నారని, వీరి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఈ సంస్థ యాజమాన్యం యువతతో ఆడుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. సార్ డైలీ మేము టైంకి వచ్చేసేవాళ్ళం సార్, టైంకి వచ్చి టైంకి వెళ్తూనే ఉండేవాళ్ళం సార్. మీకు మేము వచ్చి మామూలుగా క్లాసులు చెప్పాలమ్మా, సబ్జెక్టులు చెప్పాలంటే చెప్పేవాళ్ళం సార్. ప్లస్ ఇంకోటి జీతాలు మీకు 2 నెలలు మేము 3,000 ఇస్తామమ్మా, మీకు తర్వాత నెల నుంచి మీకు 6,000 ఇస్తామమ్మా. సర్వేలు చేసాం సార్, వీధుల్లో అప్పుడు తిరిగాం సార్, అసలు రూపాయి కూడా లేవు సార్. పిల్లల్ని హాస్పిటల్లో పెట్టిన సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్. అలాగే వచ్చాం. శ్యామ్ ఆర్గనైజేషన్ అని ఇక్కడ కొత్తగా ఎన్నాళ్ళ కిందట పెట్టారు? సంవత్సరం అయిందా? 1 year కిందట పెట్టారు. ఏమిలా ఒక్కొక్కరి దగ్గర 50,000, ఒక్కొక్కరి దగ్గర 500 తీసుకుని వీళ్ళంతా చేసింది ఫ్రాడే. అదేంటంటే క్రైస్తవ మతం అమెరికా నుంచి వస్తాయి, ఫారెన్ నుంచి వస్తాయి అని లేడీస్ని, అటు కుర్రాళ్ళని, యువకులని కూడా ఈ సంస్థ పేర్లు చెప్పి అనేకమైన మోసం చేస్తూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు జనాలు. వీళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇప్పిస్తామని మేము మాల మహానాడు తరపున హామీ ఇస్తున్నాను. ప్రతి ఆడపిల్లకి
మా తరపున న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. 500 చొప్పున కట్టాం సార్. కట్టి ఇందులో జాయిన్ అయ్యాం సార్. ఇందులో జాయిన్ అయినాక 2 నెలలు మాకు ట్రైనింగ్ అన్నారు సార్. 2 నెలల తర్వాత 6,000 ఇస్తామన్నారు సార్. ట్రైనింగ్లో మాకు 3,000 ఇస్తామని చెప్పారు సార్. ట్రైనింగ్లో శాలరీ ఇవ్వలేదు, ఇప్పుడు మామూలుగా కూడా శాలరీ ఇవ్వలేదు సార్. జాయిన్ అయిన కాంచి ఇప్పుడు మాకు శాలరీలు అనేవి రాలేదు సార్. శాలరీ అసలు మా బాయ్స్ కనే కానీ బిఎంసీ కానీ ఏబిఎంసీ కానీ మాకు లోన్లకు కూడా 500 చొప్పున కట్టించుకున్నారు సార్. ప్లస్ ఆటో ఛార్జెస్ పెట్టుకొని మేము ఇక్కడికి వచ్చాం సార్. అందరం కూడా సార్, ప్రతి ఒక్కరు కూడా సార్. మేము టీంకి వచ్చి 13 మందిని సార్. అట్లా ఎన్నో చాలా టీంలు ఉన్నాయి సార్. దీంట్లో అయితే మాత్రం గుడివాడలో మాత్రం 2 టీంలు ఉన్నాయి సార్. మహిళా విద్యార్థినులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు విజయవాడ నందు విద్యార్థినుల కన్వెన్షన్ నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులపై జరుగుతున్న దాడులను, వాటిపై ప్రభుత్వ స్పందన విషయంపై ప్రసంగం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ నేత వెంకట్ వెల్లడించారు. స్థానిక కేటీఆర్ మహిళా కళాశాల నందు నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులపై జరుగుతున్న దాడులపై విజయవాడ నందు ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్న విద్యార్థినుల కన్వెన్షన్ కార్యక్రమాన్ని విద్యార్థినులకు వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు వెంకట్ తదితరులు మాట్లాడుతూ విజయవాడ నందు ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు విద్యార్థినులపై జరుగుతున్న దాడులు, వాటి విషయాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ నేతలు మరియు ఐద్వా మహిళా నేతలు వచ్చి విద్యార్థినులకు జరుగుతున్న దాడులపై విద్యార్థినులకు అవగాహన కల్పించడం మరియు చట్టాల గురించి వివరించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క విద్యార్థిని తప్పకుండా హాజరు కావాలని వారు వెల్లడించారు. దీనికి ముఖ్య అతిథులైనటువంటి ఎస్ఎఫ్ఐ నాయకురాలు మాజీ బృందాకర్త గారు, అలాగే ఐద్వా ఆల్ ఇండియా సభ్యురాలు మరియం గారు, ఈ విధంగా ఎంతోమంది ప్రముఖులు అలాగే విద్యార్థినులు రావడం జరుగుతుంది. ఈ విద్యార్థినులకు ఏ విధంగా విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయో కనీసం ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం జరగడం లేదు. ఈ విధంగా ఇప్పటికైనా సరే మహిళలకి సరైన రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 రోజుల పాటు విజయవాడలో ఏదైతే విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం కింద వాళ్ళని కేసులు పెట్టేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకి సరైన విద్య కూడా చెప్పకుండా విద్యార్థులు బయట పనులు చేయడం జరుగుతుంది. ఎప్పటికైనా సరే విద్యార్థులకు చదువును ఉచితంగా అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా హాస్టల్లో కనీస విద్యార్థులకి సరైన రక్షణ లేకుండా, గోడలు లేకుండా ఇలా చేయడం వల్ల ఎక్కువ అఘాయితాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యార్థుల పట్ల ఆధ్వర్యంలో రేపు విజయవాడలో 3 రోజుల పాటు జరగబోయేటువంటి గర్ల్స్ కన్వెన్షన్కి మరి దానికి సంబంధించిన పోస్టర్ ఇవాళ మా కళాశాలలో రిలీజ్ చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎస్ఎఫ్ఐ వాళ్ళు మనందరికీ తెలుసు, అసోసియేషన్ వాళ్ళు విద్యా విషయక సమస్యల గురించి అలాగే విద్యార్థుల యొక్క ఎన్నో వారు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ గురించి వారు ఎన్నో రకాలుగా వారు నిరసన వెలిబుచ్చడం, ధర్నాలు చేయటం, తర్వాత గవర్నమెంట్ దృష్టికి సమస్యలు తీసుకురావడం ఇత్యాది కార్యక్రమాల్లో చాలా చురుగ్గా అసోసియేషన్ పాల్గొంటూ ఉంది. వాటిల్లో మా విద్యార్థులు కూడా చురుకైనటువంటి పాత్ర తీసుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు జరగబోతున్నటువంటి కన్వెన్షన్లో స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వారి పట్ల జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాలు, దాష్టికాలు, వీటి గురించి చర్చించబోతున్నాం అని చెప్పారు. అది చాలా అవసరం కూడా, ఎందుకంటే జరుగుతున్న విషయాలు అందరికీ తెలిసిందే. పదే మనం వాటి గురించి చర్చించుకుంటున్నా కూడా అవి ఇంకా వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మున్సిపాలిటీ నందు నిర్వహించిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో రిలే దీక్షలకు దిగిన మున్సిపల్ కాంట్రాక్టర్స్కు వైకాపా పార్టీ తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నామని వెల్లడించిన శాసనసభ్యులు నాని. జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న శామ్ ఆర్గనైజేషన్ కార్యాలయంపై దాడులు నిర్వహించిన మహిళలు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వెల్లడించిన మాల మహానాడు నేత చిన్న. ఇలవరు భూ పోరాటంపై వెనకడుగు వేసేది లేదన్న సిపిఎం నేత రఘు. అన్యక్రాంతం అవుతున్న భూములను తిరిగి దళితులకు అప్పగించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వెల్లడి. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా నేడు విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించడం జరుగుతుందని వెల్లడించిన ఎంఆర్ఓ మస్తాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.